పానమంతా నీ మీదనే ఉన్నది ఓసారి కనబడ బిడ్డ అని ఒక వార్త. ఇది చాలామంది సిద్ధాంతాలకు కట్టుబడి అజ్ఞాతంలోకి వెళ్ళి నక్సలైట్ ఉద్యమంలో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వాళ్ళు పడుతున్న బాధ, పిల్లల్ని చూసుకోవాలని చెప్పి ఈ వార్త ఎందుకు ఇవాళ రాసినారంటే, నిన్న అన్ని పత్రికల్లో కూడా కొన్ని పత్రికల్లో, అన్ని కాకపోయినా కొన్ని పత్రికల్లో ఒక వార్త వచ్చింది. ఒక ఎన్కౌంటర్లో తెలంగాణ సంబంధించిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర బాధ్యుడు ఒక ఆయన మరణించినాడు ఎన్కౌంటర్లో అని చెప్పి, బడే దామోదర్ అనే ఆయన మరణించినాడని చెప్పి నిన్న ప్రధాన వార్తగా కొన్ని పత్రికలు ప్రచురించినాయి. ఆ వార్తకు స్పందనగా ఇదేమిటంటే, దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే ఉన్నారు కొంతమంది మావోయిస్టులు, సీనియర్ మావోయిస్టులు. ఎన్కౌంటర్లో దామోదర్ మృతి చెందాడన్న ప్రచారం నేపథ్యంలో తమ వారి కోసం కుటుంబాలు ఆవేదన చెందుతూ ఉన్నాయి. ఒక్కసారి వచ్చి చూసుకోండి మమ్మల్ని అంటున్నారు. వాళ్ళు రావడం అనేది ఎట్లా సాధ్యం అవుతుంది? అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు వచ్చి పోలీసులకు పట్టుబడేందుకు సిద్ధంగా ఉండరు. బడే దామోదర్కి ఏమైంది? ఘటనా స్థలిలో మావోయిస్ట్ అగ్రనేత గాయపడినట్టుగా సమాచారం, చనిపోయాడని నిర్ధారించని పోలీసులు. ఫేక్ లేఖ అంటున్న దామోదర్ అనుచర వర్గాలు. నిన్న ఒక లేఖ వెలువడింది మావోయిస్టు పార్టీ పేరుతోటి. దాని ప్రకారం బడే దామోదర్ చనిపోయినాడని కొన్ని పత్రికలు నిర్ధారించినాయి. అది నిజం కాదు అని కొంతమంది చెప్తున్నారు. అది నిజమా కాదా వేరే విషయం. కానీ వృద్ధులైన తల్లిదండ్రులను ఒక్కసారి చూసిపోమ్మని చెప్పి పడుతున్న ఆవేదనకు సంబంధించిన వార్త అది.